నమస్తే బీబీసీ ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. మహాకుంభమేళలో వందల డ్రోన్లతో విన్యాసాల ప్రదర్శన, ఆకాశంలో శోభాయమానంగా అద్భుత దృశ్యాలు. కశ్మీర్ లోయలో మొట్టమొదటి వందే భారత్ ఎక్స్ప్రెస్ శ్రీ మాతా వైష్ణోదేవి కత్రా శ్రీనగర్ స్టేషన్ల మధ్య ట్రయల్ రన్ సక్సెస్. విజయసాయిరెడ్డి రాజీనామా అంతర్గత విషయమన్న సీఎం చంద్రబాబు. ఈ ఘటనతో వైసీపీ పరిస్థితి వెల్లడవుతోందని వ్యాఖ్య. బాలికల్లో పరివర్తన తీసుకురావటం ప్రభుత్వ బాధ్యత అన్న హోంమంత్రి అనిత. బాలికల సదనంపై అపోహలకు తావులేదని స్పష్టీకరణ. ఉత్తరప్రదేశ్లో ప్రయాగ్రాజ్లో కుంభమేళా అత్యంత వైభవంగా జరుగుతోంది. ఈ మేరకు ప్రయాగ్రాజ్లోని సెక్టర్ 7లో అద్భుతమైన డ్రోన్ ప్రదర్శన నిర్వహించారు. ఉత్తరప్రదేశ్ పర్యాటక శాఖ నిర్వహించిన ఈ ప్రదర్శనలో వందలాది డ్రోన్ల సహాయంతో ఆకాశంలో వివిధ దృశ్యాలను ప్రదర్శించారు. జనవరి 24 నుంచి 26 వరకు జరగనున్న అద్భుతమైన డ్రోన్ ప్రదర్శన మహా కుంభమేళా ప్రాంతాన్ని మరింత శోభాయమానం చేసింది. ఈ ప్రదర్శనలో సనాతన సంప్రదాయ వారసత్వానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం జోడించారు. భారతీయ రైల్వే నేడు శ్రీ మాతా వైష్ణోదేవి కత్రా శ్రీనగర్ రైల్వే స్టేషన్ మధ్య మొదటి వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రయల్ రన్ ను నిర్వహించింది. ఈ రైలు ఐకానిక్ అంజీఖాడ్ వంతెన, భారతదేశపు మొట్టమొదటి కేబుల్ స్టేడ్ రైల్వే వంతెన, ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెనైన చీనాబ్ వంతెనపై ప్రయాణించింది. కాశ్మీర్ లోయలోని శీతల వాతావరణాన్ని తట్టుకునేలా ప్రత్యేకంగా రూపొందించబడిన ఈ రైలు ఈ ప్రాంతానికి కనెక్టివిటీని మెరుగుపరచడంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తోంది. ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ కోసం ప్రవేశపెట్టిన 3వ వందే భారత్ రైలు అయితే కాశ్మీర్ లోయలోని సేవలందిస్తున్న మొదటిది. విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ విజయసాయిరెడ్డి రాజీనామా అనేది వాళ్ళ పార్టీ అంతర్గత విషయమని అన్నారు. విజయసాయి రాజీనామా ద్వారా ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చన్నారు. ఈ విషయంపై తాను ఇంతకు మించి కామెంట్ చేయనని స్పష్టం చేశారు. సార్, మీరు రీబిల్డ్ పేరుతో రాష్ట్రానికి అంటే దావోస్ వెళ్ళి పెట్టుబడులు తేవడం కావచ్చు, పారిశ్రామికతను తీసుకొచ్చే ప్రయత్నం మీరు చేస్తున్నారు. వైసీపీనే మా పార్టీ ఎంపీలు వరుసను విడుతూ ఉన్నారు. ఏంటి అలా చూడాలి? వాళ్ళ పార్టీ వాళ్ళు పారిపోతున్నారనుకుంటే మన దానికి సమాధానం మన దగ్గర ఏం లేదు. కొన్ని రాజకీయ పార్టీల్లో కొన్ని వస్తూ ఉంటాయి. నమ్మకం అనేది ఉంటే ఉంటారు, లేకపోతే వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళకుండే మార్గాలన్నీ కూడా. I don't want to comment much on that. That is their internal affair. That reflects our party యొక్క situation, I can say. అంతవరకే. Beyond that, I don't want to comment anything on that. విశాఖలో ప్రత్యేక బాలికల సదనంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై ఎలాంటి అపోహాలకు ఆందోళనకు తావులేదని హోంమంత్రి వంగలపూడి అనిత హామీ ఇచ్చారు. వాస్తవాలను తెలుసుకునేందుకు ఆమె సదనాన్ని సందర్శించి అక్కడ బాలికల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. 5 బాలికలు ఇటీవల ప్రవర్తించిన తీరు, వారి మానసిక పరిస్థితిపై మంత్రి ఆరా తీశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ వైద్యుల పర్యవేక్షణలో పిల్లల్ని జాగ్రత్తగా చూసుకునేలా ఏర్పాటు చేస్తామన్నారు. చట్టంతో విభేదించబడ్డ బాలికల్లో పరివర్తన తీసుకురావటం ప్రభుత్వ బాధ్యతని స్పష్టం చేశారు. న్యాయస్థానం ఆదేశాలను పాటించడంలో ఎలాంటి రాజీకి తావులేదన్నారు. కానీ జరిగిన సంఘటనపై ప్రతిపక్షాలు బురద జల్లటం చాలా బాధాకరం అన్నారు. లేదండి, చూసి వచ్చాను. అదే లేదండి, ఆల్రెడీ లోపల ఎప్పుడైతే వాళ్ళ పిల్లలు ఎలాగైతే గెంతొచ్చారో అదంతా కూడా బ్రేక్ చేశారు. ఇప్పుడు పిల్లలకి అటువంటి ప్రాబ్లం లేదు. ఈ కెమెరాస్ కూడా కొంచెం ఫిట్టింగ్ కూడా మళ్ళీ రీఇన్స్టాల్ చేశారు. సో ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. నెల్లూరు జిల్లా జైలు సూపరింటెండెంట్ రాజారావు అని ఎవరైతున్నా సూపరింటెండెంట్ ఖైదీలకి వెళ్ళి బయట వసతులు కావాలంటే డబ్బులు తీసుకుని ఫోన్ పే ద్వారా తీసుకుంటారు. ఆడియో డెఫినెట్ గా అలాంటి పరిస్థితి ఉంటే మొన్న చూసారండి, వైజాగ్ లోనే ఒక సూపరింటెండెంట్ ఇలా చేశారంటేనే ఇమీడియట్ గా మేము సస్పెండ్ చేసి ఇంట్లో కూర్చోం. సో అటువంటి పరిస్థితులు. ఇప్పుడు విషయం ఏంటంటే వ్యవస్థ, నేను ప్రతిసారి చెప్పడం కాదు కానీ డిస్టర్బ్ అయిపోయింది మొత్తం వ్యవస్థ అంతా. దీన్ని స్టిమ్యులేషన్లో పెట్టడానికి కొంచెం టైం మాకు పడుతుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ ఎక్కడైనా ఉన్నా కూడా ఇమీడియట్గా మేము రెస్పాండ్ అవుతున్నాం, ఇమీడియట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నాం. అటువంటి ఫర్దర్గా జరగకుండా కూడా మొత్తం నిఘా యంత్రాంగాన్ని మాత్రం మేము పెడుతున్నాం. సెక్యూరిటీ పరంగా ఇప్పుడు అమ్మాయిలే పైకి
జాబ్ చేసి వచ్చారు, బయట నుంచి కూడా లోపలికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కదా, సెక్యూరిటీ ఎలా ఉంది లోపల? లోపలంతా నేను చూసి వచ్చానండి. ఫస్ట్ నేను లోపలికి వెళ్ళిన వెంటనే అడిగింది కెమెరాస్. ఇంకో అంటే బయట నుంచి కూడా అబ్బాయిలు ఎవరైనా అంటే యాక్చువల్గా ఇది మా పోలీస్ పరిధిలో చంద్రాది యాక్చువల్గా అటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ అటువంటి పరిస్థితి ఉన్నా లేదు. ఎగ్జాక్ట్లీ నేను ఒకసారి డిపార్ట్మెంట్ వాళ్ళతో ఆ రోజు నేను సిపి గారితో మాట్లాడడానికి కూడా ఆవశ్యకత అందుకే వచ్చింది. అసలు సెక్యూరిటీ పరంగా చూడండి, ఉమెన్ కానిస్టేబుల్ ఎక్కడైనా మనం పెట్టాలా, అసలు పోలీస్ ప్రొటెక్షన్ ఏమైనా ఉందా లేదా. ఎప్పుడు కూడా నాకు తెలిసి ఐసీడబ్ల్యూ మీరు కూడా పోలీస్ ప్రొటెక్షన్ ఎప్పుడు ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు అడగల, అవసరం ఉండదు మాక్సిమం. ఇన్ కేస్ అటువంటి పరిస్థితి వస్తే గనక కంపల్సరీగా మేము పోలీస్ ప్రొటెక్షన్. ఆ రోజు బయటకు వచ్చిన వాళ్ళ 5గురిలో ఒక 3 పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉందండి. ఏదో డ్రగ్ తీసుకొని ఉన్నారా లేదంటే వీళ్ళు ఏమైనా మెడిసిన్ ఉన్నారా? వాళ్ళు యాక్చువల్ గా మెంటల్ గా బాగా కొంచెం డిస్టర్బ్ అయ్యారు. వాళ్ళు డిప్రెషన్ లో ఉంటారు. డిప్రెషన్ లో ఉన్న వాళ్ళ పరిస్థితి లోపల నేను 4-5గురితో మాట్లాడాను. మాట్లాడిన సందర్భంలో మీతో పాటు స్టాఫ్ ఎవరైనా ఉన్నారా మేడం? ఓన్లీ నేను ఒక్కదాన్నే మాట్లాడాను. ఎందుకంటే గతంలో సిచ్యువేషన్ నో అందుకే నాకు కొన్ని తెలుసు. ఉన్నటువంటి వాతావరణంలో వాళ్ళ స్టాఫ్ ఎవరైనా ఉంటే వాళ్ళు చెప్పుకోవడానికి కూడా ముందుకు రారు. నాకు తెలుసు కదండి. వాళ్ళని బుద్ధి ఇచ్చేస్తారు. లేదు, అందుకే స్టాఫ్ అందరినీ దూరం పెట్టి నేను ఈ మేడం ఇద్దరమే కలిసి కూర్చొని వాళ్ళు ఏ ప్రాబ్లం చెప్పలేదు. వాళ్ళు ఏం లేదు, మా ఇంటికి పంపించేయండి, మేము వెళ్ళిపోతాం. సో జనరల్ గా ఉన్న ఆలోచన అది, వాళ్ళకి ఇంటికి పంపించేస్తే వెళ్ళిపోతామని. కానీ వాళ్ళ ఇంటికి పంపించాలి అనుకుంటే గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక ఆర్డర్ రావాలి. అది గవర్నమెంట్ ఎప్పుడు ఇస్తుందంటే ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ అమ్మాయిని బాగానే చూసుకుంటారు, ఆ అమ్మాయికి ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి రిస్క్ రాదు, ఆ అమ్మాయిని ఇంకా మళ్ళా ఫర్దర్గా అమ్మాయికి ఎటువంటి ప్రాబ్లం రాదు అని ఐసీడబ్ల్యూఎస్ వాళ్ళు, ఈ సిడబ్ల్యూఎస్ వాళ్ళు వీళ్ళందరూ కూడా నమ్మితే సంతకం పెడతారు, అప్పుడు వస్తారు. బాలికలు ఈ పైన పెంకులు తీయడం, రోడ్డు మీద వేయడం, కొట్టడం, పిచ్చిగా బిహేవ్ చేస్తారు మేడం. ఇంటికి వెళ్ళి అలా బిహేవ్ చేయరని గ్యారెంటీ ఏంటి? ఒకవేళ బిహేవ్ చేసే పరిస్థితి ఏంటి అంటారు? మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. ఇప్పుడు మేము అందుకేనమ్మా, మేము పరిస్థితి ఏంటంటే నేను చాలా క్లియర్గా డిపార్ట్మెంట్ వాళ్ళతో మీకు నా సంగతి తెలుసు, ఏది కూడా కూలంకషంగా తెలుసుకోకుండా మీ మీడియా ముందుకే రాను. నేను యాక్చువల్గా డే ఫస్ట్ నుంచి కూడా నాకు మీరే పెట్టారు, నాకు వాట్సాప్ పెడితే చూసి ఇమీడియట్గా కలెక్టర్తో సిపి గారితో మాట్లాడి ఆ రోజు నుంచి కూడా నేను మల్లేశ్వరం మా సిఐ గారు కూడా ఇక్కడ ఆర్లో సిఐ గారు కూడా కంటిన్యూగా ఇక్కడే ఉన్నారు. సో మొత్తం అంతా మానిటరింగ్ చేసుకొని ఇది షార్ట్ అవుట్ అవుతుంది అని అనుకున్నా. ఎక్కడో ఒకటి చిన్న అప్పుడప్పుడు మళ్ళీ ఈ ప్రెస్లో కూడా రాకుండా అసలు ఏం జరిగిందో నేనే వెళ్ళి చూసొద్దామని చెప్పేసి ఈరోజు నేను రావడం జరిగింది. సో ఇక్కడతో క్లోజ్ అవ్వాలి. రేపు జరగనున్న 76వ భారత గణతంత్ర దినోత్సవాల కోసం అమరావతిలోని అసెంబ్లీ సచివాలయ భవనాలను విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించడంతో ఆ భవనాలన్నీ కాంతులు విరజిమ్ముతున్నాయి. సచివాలయం ప్రధాన ప్రవేశ మార్గానికి సమీపంలో ఉన్న సచివాలయం 5వ భవనాన్ని మువ్వెన్నెల జాతీయ జెండా నమూనా రంగులతో కూడిన విద్యుత్ దీపాలతో అలంకరించడంతో ఆ భవనం మరింత ఆకర్షణీయంగా జాతీయత ఉట్టిపడేలా చూపర్లను విశేషంగా ఆకట్టుకుంటుంది. రాష్ట్ర అసెంబ్లీ భవనంతో పాటు ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్న సచివాలయం మొదటి భవనం మిగతా 4 భవనాలను వివిధ రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించడంతో ఈ భవనాలన్నీ మిరిమిట్లు గొలిపేలా వెలుగులు విరజిమ్ముతున్నాయి. ఓటు హక్కు వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు భారత ఎన్నికల సంఘం ప్రతి ఏటా జనవరి 25వ తేదీన దేశవ్యాప్తంగా జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర సచివాలయం ఉద్యోగులతో సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా జాతీయ ఓటర్ల దినోత్సవ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి మూలస్తంభం ఓటు అని, భారతదేశ పౌరులుగా ఓటరుగా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవలసిన ఆవశ్యకత ఉందని చెప్పారు. గత ఎన్నికల్లో దేశంలోనే అత్యధికంగా రాష్ట్రంలో 80% పైగా ఓటింగ్ శాతం నమోదై రికార్డు సృష్టించడం జరిగిందని గుర్తు చేశారు. దేశ ఓటింగ్ వ్యవస్థ అంతటిని ప్రజాస్వామ్యబద్ధంగా భారత ఎన్నికల సంఘం నిర్వహిస్తుందని, ఆ ప్రక్రియలో భాగంగానే ఓటర్లందరిలో ఓటు హక్కు వినియోగంపై అవగాహనను పెంపొందించే లక్ష్యంతో ప్రతి ఏటా జనవరి 25వ తేదీన దేశవ్యాప్తంగా జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. నేషనల్ ఓటర్స్ డే సెలబ్రేట్ చేస్తాము. యాజ్ యూ ఆల్ నో, డెమోక్రసీకి ఫౌండేషన్ voting. And voting constitutionally is managed by the Election Commission of India through the voter list and through the various privileges which are given to the voters to exercise their vote. So, ee roju manamu as a citizen of India, tarvata as a voter,
I hope everybody is a voter. This time in the elections, the voting percentage was more than 80%, which was the highest in the country also. So, Kabatti, as a voter, we pledge every year, and this is mandated by Election Commission of India. So, I'll just read it out and you repeat. We, the citizens of India, having abiding faith in democracy, hereby pledge to uphold the democratic traditions of our country and the dignity of free, fair and peaceful elections, and to vote in every election fearlessly and without being influenced by considerations of religion, race, caste, community, language, or any inducement. Thank you, Jai Hind. రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు బాపట్ల జిల్లా చీరాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ ను సందర్శించి కోస్తా ప్రాంతాల భద్రత కోసం నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల మానిటరింగ్ వ్యవస్థను ప్రారంభించారు. నేరాల నియంత్రణే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా సీసీ కెమెరాల మానిటరింగ్ వ్యవస్థను నెలకొల్పుతున్నట్టు డీజీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. ఈ క్రమంలోనే చీరాల వేటపాలెం తీర ప్రాంతాల్లో 30కి పైగా ఏర్పాటు చేశామన్నారు. సీసీ కెమెరాలతో తీర ప్రాంతంలో నేర నియంత్రణ సాధ్యమవుతుందన్నారు. వాక్యానుసంధాయిని నిత్యం నిత్యమహోత్సవం ప్రతిదినం మాసంసపక్షోత్సవం వాయాత్స భగవాన్ పురాణ పురుష కుర్యత్ సదా మంగళం సుముహూర్తమస్తు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో క్యాన్సర్ నిర్ధారణ పరీక్ష కేంద్రాన్ని అరకు ఎంపీ డాక్టర్ తనుజరాణి ప్రారంభించారు. ఏజెన్సీ ప్రాంతంలో పొగాకు వాడకం ఎక్కువ ఉండటం, గిరిజనులు పలు రకాల క్యాన్సర్ బారిన పడుతూ ఉండడంతో పాడేరు ఆసుపత్రిలో క్యాన్సర్ నిర్ధారణ కేంద్రాన్ని నెలకొల్పారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధి నివారణకు చర్యలు చేపట్టాలని, మెరుగైన వైద్య సేవలు అందించి గిరిజనులను ఆదుకోవాలని వైద్యులకు సూచించారు. గతంలో క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ కోసం రోగుల శాంపిల్స్ ను దూర ప్రాంతాలకు పంపవలసి వచ్చేదని, అందువల్ల జిల్లా కేంద్రంలో క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించేలా చర్యలు చేపట్టామన్నారు. ఆసుపత్రిలో ఎటువంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకువస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. హిస్టోపాథాలజీ ల్యాబ్ ఇనాగ్రేషన్ కి రావడం జరిగింది. అయితే ఈ ల్యాబ్ ఓపెన్ చేయడం వల్ల మనకి ముఖ్యంగా గిరిజన ప్రాంతంలో ప్రజలందరికీ ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో, అంటే ఇంతకు ముందంతా కూడా ఒక చిన్న వైద్యానికి కానీ లేకపోతే ల్యాబ్ రిపోర్ట్స్ కోసం కూడా వాళ్ళు వైజాగ్ వెళ్ళే పరిస్థితి మనం చూస్తున్నాము. కానీ ఈరోజు ఈ ల్యాబ్ ఓపెన్ చేయడంతో మనకి క్యాన్సర్ ఉన్న ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఇనిషియల్ ఇన్వెస్టిగేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడే అందించడం జరుగుతుంది. ఈ రోజు నుండి ప్రారంభిస్తున్నారు కాబట్టి సో ఈ మీడియా ముఖ్యంగా నేను మన ఏరియాలో ఉన్న ప్రజలందరికీ నేను తెలియజేసేది ఒకటే, మీరు క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, లేకపోతే సర్వైకల్ క్యాన్సర్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవి ఇనిషియల్గా మీరు డయాగ్నోస్ అయినా కూడా ఇక్కడే మొత్తం మనకి ఇక్కడే జరుగుతుందని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటాను. అదేవిధంగా ఈ మీడియా మిత్రులకు కానివ్వండి, ఇక్కడున్న డాక్టర్స్ కూడా నేను కోరేది ఒకటే, మీరు అవేర్నెస్ కూడా క్రియేట్ చేయాలి ప్రజల్లోని. బోత్ బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ ఓరల్ క్యాన్సర్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ కూడా ఎలా వస్తుంది ఏంటి అని చెప్పేసి ఇక్కడ ఉన్న పేషెంట్స్కి కానీ లేకపోతే ప్రజలందరికీ కూడా మనకు తెలియజేసే బాధ్యత మనందరి మీద ఉంది. సో అదేవిధంగా డాక్టర్స్ అందరూ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఉత్తర నియోజకవర్గంలో 6 దరఖాస్తుదారులకు స్థానిక ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు 3,64,699 రూపాయలకు చెక్కులు అందజేశారు. తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన వాటి సహాయార్థులకు అందజేశారు. పెండింగ్ లో ఉన్న మరో 65 దరఖాస్తులకు వచ్చే నెలలో క్లియర్ చేస్తామని తెలిపారు. ఆరోగ్యశ్రీలో చికిత్సకు అవకాశం లేని కేసులకు సీఎం సహాయ నిధి నుంచి నిధులు అందించి ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. అలాగే మంగళగిరిలో ఉన్న ఎయిమ్స్ లో నామమాత్రపు ఫీజుతో ప్రభుత్వం అందిస్తున్న మెరుగైన వైద్య చికిత్సలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేసిన సీఎం రిలీఫ్ ఫండ్ 6గురికి ఇవ్వటం జరిగింది. డిఫరెంట్ వార్డ్స్ నుంచి 44వ వార్డులో కల్పన, ఆమెకి సుమారు 69,000 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. అట్లాగే 14వ వార్డు నుంచి పెన్మెచ్చ జ్యోతి అని ఆమెకి 81,000 రూపాయలు. అట్లాగే
రాము రాము 25వ వార్డు వారికి 40,000 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. అట్లాగే చంద్రరావు గారు ఆయనకి 25,000 రూపీస్, మరి సాదివేణి సత్యలక్ష్మి గారికి 25,370 రూపాయలు, అట్లాగే పడాల సురేష్ కుమార్ గారు 1,23,730 రూపాయలు, టోటల్ 3,64,699 రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఈరోజు ఇవ్వటం జరుగుతుంది. సుమారు ఇంకా 65 అప్లికేషన్స్ పెండింగ్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా తొందరలోనే ఈ నెక్స్ట్ మంత్ కల్లా వారందరికీ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఎవరికన్నా ఒంట్లో బాగోక ఎమర్జెన్సీగా ఆరోగ్యశ్రీలో కవర్ కానటువంటి జబ్బులు ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వారు వెళ్ళి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత మా దగ్గరికి వచ్చి ఆ ఒరిజినల్ బిల్స్ అన్నీ కూడా తీసుకుని వచ్చి ఇస్తే తప్పనిసరిగా వాళ్ళకి ఎంతో కొంత సహాయ సహకారాలు అందించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళ పేషీకి పంపించి నేను తీసుకుని వచ్చి మీకు ఎంతో కొంత ఆర్థికంగా సహాయం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, అట్లాగే ఏదైతే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉందో అది మంగళగిరిలో ఉంది. అది అత్యంత అద్భుతమైన ట్రీట్మెంట్ అక్కడ జరుగుతుంది. ఎవరికన్నా ఒంట్లో బాగోపోయినా అక్కడికి వెళ్ళి అది అతి తక్కువ ధరలు, అంటే ఊరికే అడ్మిషన్ ఫీజు కేవలం 10 రూపాయలు మాత్రమే. టెక్నికల్గా డబ్బు తీసుకోవాలి కాబట్టి వాళ్ళు ఆ విధంగా ఛార్జ్ చేసి మంచి సాంకేతికపరమైన అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అక్కడ ట్రీట్మెంట్ ఉంటుంది. అది సుమారు కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 1,640 కోట్ల రూపాయలు వెచ్చించి అక్కడ హాస్పిటల్ నిర్మించడం జరిగింది. అది ఇక్కడ ఏ కార్పొరేట్ హాస్పిటల్కి 10 రెట్లు అక్కడ చాలా అద్భుతమైన ట్రీట్మెంటు, అన్ని ఫెసిలిటీసు అన్నీ ఉంటాయి. కాబట్టి ఎవరికన్నా ఇటువంటి ఎమర్జెన్సీ కానీ ఇటువంటి ట్రీట్మెంట్స్ వాళ్ళు సొంతంగా డబ్బులు పెట్టుకునే పరిస్థితి ఉంటే తప్పనిసరిగా ఆ ఫెసిలిటీని ఉపయోగించుకోవాల్సిందిగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ప్రజల సమగ్ర ఆరోగ్య పరిరక్షణ ధ్యేయంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వెల్నెస్ క్లినిక్లను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. సామాజిక వైద్య విభాగం ఆధ్వర్యంలో KJH లో నూతనంగా ఏర్పాటు చేసిన వెల్నెస్ క్లినిక్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు వారి ఆరోగ్య సంరక్షణపై ముందే కౌన్సిలింగ్ ఇవ్వడం అతి ముఖ్యమైన అంశంగా తెలిపారు. ఆరోగ్య జీవన విధానంలో మార్పులు, గర్భిణీలకు సూచించాల్సిన జాగ్రత్తలు, శిశు మరణాల నివారణ వంటి అంశాల్లో వెల్నెస్ సెంటర్లు అవసరం ఎంతైనా ఉందన్నారు. KJH హాస్పిటల్లో వెల్నెస్ క్లినిక్ సెంటర్ను ఓపెన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ గారు, ప్రిన్సిపల్ గారు, అలాగే డాక్టర్ కృష్ణవేణి గారు, అలాగే డాక్టర్ సంజయదేవి గారు, అలాగే మా డిప్యూటీ సూపరింటెండెంట్ గారు, ఇంకా చాలామంది డాక్టర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే మా నాయకులు స్థానిక కార్పొరేటర్ గారు, మా నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు అందరూ హ్యాపీగా ఉండాలి అంటే హెల్త్ మాత్రమే ఒక ఏకైక మార్గం అని చెప్పేసి ఇవాళ అటు మోడీ గారు కానీ, సీఎం గారు కానీ, డిప్యూటీ సీఎం గారు అందరూ కూడా ఆలోచిస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మెడికల్ కాలేజీలో కూడా ఈ వెల్నెస్ క్లినిక్ ఉండాలని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో పెట్టారు. దీనివల్ల ఇప్పుడే డాక్టర్స్ అందరూ కూడా చెప్పారు, మానసికంగా ఫిట్నెస్ ఉంటే అన్ని విధాలా బాగుంటుంది. కాబట్టి అటు మానసికంగా ఫిట్నెస్ ఉండడానికి కౌన్సిలింగ్ కానీ, అలాగే ఇప్పుడు ఇంకా మన అలవాట్లు చాలా ఒత్తిడితో పాటు రకరకాల స్ట్రెస్ ఉండడం వల్ల ఈ మధ్యకాలంలో లేడీస్లో కానీ జెంట్స్లో కూడా క్యాన్సర్ కానీ ఇంకా రకరకాలైనటువంటి వ్యాధులు ఎక్కువయ్యాయి. సో వీటన్నిటి నుంచి కూడా ముందే కొంచెం కౌన్సిలింగ్ ద్వారా వీటన్నింటి కూడా ముందే పరిష్కరించుకోవడానికి ఫస్ట్లోనే కనుక్కుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కాబట్టి అలాగే శిశు మరణాలు కూడా తగ్గించుకోవడానికి, గర్భిణీగా ఉన్నప్పుడే కొన్ని మరణాలు వస్తున్నాయి కాబట్టి వాటిని కూడా తగ్గించుకోవడానికి డాక్టర్సే కౌన్సిలింగ్ చేస్తారు. కాబట్టి ఇది వీక్లీ 2 days ఉంటుంది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఈ క్లినిక్ను వాడుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. KJH సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద్ మాట్లాడుతూ పోషకాహార లోపం వల్ల కలిగే అనారోగ్య సమస్యలపై ప్రజల్లో విస్తృత అవగాహన అవసరమన్నారు. వెల్నెస్ సెంటర్లో గైనిక్, పిల్లల వైద్య విభాగం, మెడిసిన్ విభాగాలతో కలిసి ఆరోగ్య అవగాహన అందిస్తామన్నారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శివానంద్, KJH సూపరింటెండెంట్ మాట్లాడుతున్నాను. ఈరోజు
ఈరోజు చాలా మంచి రోజుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమాన్ని తలపెట్టి వెల్నెస్ క్లినిక్ అనేది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్గా తీసుకొని ప్రభుత్వ ఆదేశాలతో ఈ కార్యక్రమాన్ని తప్పకుండా ఎవరైతే ఈ హాస్పిటల్కి పబ్లిక్ రిప్రజెంటేటివ్గా ఉంటారో, అంటే మన లోకల్ కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే గారు ఎవరైతే, వారితోటే ఈ వెల్నెస్ క్లినిక్ అనేది ఓపెన్ చేయించాలి అని కంపల్సరీగా అది మనకి గవర్నమెంట్ చెప్పడం అనేది జరిగింది. సో అందుకోసమని ఈ కార్యక్రమానికి మన ఎమ్మెల్యే గారు విచ్చేసి ఈరోజు ఎంత అద్భుతమైన కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం అనేది కూడా మనం చాలా గర్వించదగ్గ విషయం. ఈ వెల్నెస్ క్లినిక్ అంటే అందరూ అనుకున్నట్టు ట్రీట్మెంట్ ఇచ్చి ఏదో చేస్తాము ఇదంతా కాదు. ముందు పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి. పబ్లిక్ అవేర్నెస్ జబ్బు రాకుండా ఏం చేయాలి, ఒకవేళ వస్తుంది అంటే దానికి ఏం కావాలి, దానికి ఏం చేస్తే, ఏ టెస్టులు చేస్తే వాళ్ళకి మీరు సరిగ్గా ఉన్నారో లేదో అనేది మనకు అర్థమవుతుందో అటువంటి పరీక్షలన్నీ ఇక్కడ చేయాలి. ఇక్కడ చేసే దీంట్లో పీడియాట్రిక్ విభాగం, గైనిక్ అండ్ మెడిసిన్ విభాగం అండ్ మోస్ట్లీ ఈ న్యూట్రిషన్ తక్కువయ్యి ఎవరికైతే ఈ న్యూట్రిషన్ లేక బాధపడుతున్నారో వాళ్ళందరికీ న్యూట్రిషన్ ఏది తీసుకుంటే మీరు బాగుంటారు, ఫ్యూచర్లో మీకు వ్యాధులు రాకుండా ఉంటాయి, అటువంటివన్నీ అడ్వైజులు ఇవ్వడం అనేది ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ వెల్నెస్ అంటే మానసిక వెల్నెస్ ఉండాలి, మానసికంగా కూడా మనం బాగుండాలి. 2 శారీరకంగా కూడా బాగుండాలి. 3 మన సోషల్గా మనం ఎలా మూవ్ అవుతున్నాం అనేది కూడా మనం బాగుండాలి. అందుకోసమని ఈ వెల్నెస్ సెంటర్లో మనకి గైనిక్, పీడియాట్రిక్ విభాగం అండ్ మెడిసిన్ విభాగం, అట్ ద సేమ్ టైము దీనికి కౌన్సిలర్స్ని కూడా ఇక్కడ పెట్టి, సోషల్ యాక్టివిస్ట్ కౌన్సిలర్స్ని కూడా ఇక్కడ పెట్టి పబ్లిక్కి ఇది అవేర్నెస్ క్రియేట్ చేసి, మీరు జబ్బు రాకముందే మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా, మీరు బాగుండాలంటే ఎలా ఉండాలనేది వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం కోసం ప్రభుత్వం ఈ ఈ కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి మెడికల్ కాలేజ్లోనూ ఈ వెల్నెస్ సెంటర్ ఓపెన్ చేయాలని చెప్పారు. ఇక్కడ మేము ఈ ప్లేసే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే ఇక్కడ గైనిక్, పీడియాట్రిక్స్ ఒకే చోట ఉంటాయి. ఏ పేషెంట్ వచ్చినా మాల్ న్యూట్రిషన్ అన్నా, గైనిక్తో వచ్చే పేషెంట్స్ యూజువల్గా గైనిక్ పేషెంట్స్ అందరికీ ఎనీమియా ఇవన్నీ బాధలు ఉంటాయి. సో వీళ్ళందరికీ వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అందుకోసమని ఈ సెంటర్ని గైనిక్, పీడియాట్రిక్స్ 2 ఎక్కడైతే ఓపీలు దగ్గరగా ఉన్నాయో అక్కడ పెట్టడం అనేది జరిగింది. సో ఇటువంటి కార్యక్రమానికి విచ్చేసి ఈరోజు మన ఎమ్మెల్యే గారు శ్రీ వంశీకృష్ణ యాదవ్ గారు ఈరోజు వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఓపెన్ చేసి ఆయన ఆశీస్సులు ఈ వెల్నెస్ క్లినిక్ మీద ఉండి ఇది మంచిగా రన్ అయ్యి ఈ హాస్పిటల్ ఎప్పుడూ బాగుపడాలనే తపనతో సార్ చేసే ప్రతి వైసీపీలో కీలక నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకున్నా చేసిన తప్పులన్నింటికీ చట్టపరంగా చర్యలు తప్పవని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖ ఎంబీపీ కాలనీలోని తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ మునుగుతున్న పడవని ఆయన వ్యాఖ్యానించారు. చివరికి జగన్ తప్పితే ఎవరు మిగలరన్నారు. జగన్ కి నీడలా వ్యవహరించిన సాయిరెడ్డి రాజీనామా చేసి బయటకు వెళ్తున్నారంటే పరిస్థితి ఏంటో అర్థమవుతుందని ఎమ్మెల్యే గంటా స్పష్టం చేశారు. మరి నిన్న సాయంత్రం ఆయన ట్వీట్ చూస్తూ ఉంటే చాలా ఒక పక్క జాలి, ఒక పక్క నవ్వు, మరో పక్క ఆశ్చర్యం అన్నీ కూడా కలిగే విధంగా ఆ ట్వీట్ చేస్తూ ఉన్నారు. నాకు చంద్రబాబు నాయుడు పైన బాధ లేదు, తెలుగుదేశం పార్టీతో విభేదాలు లేవు, లేకపోతే పవన్ కళ్యాణ్ నాకు చిరకాల మిత్రుడు, లేకపోతే ఇంకొక ఇది లేవు అవి లేవు అని చెప్పని ఈరోజు ఆయన నీతి వాక్యాలు చెప్తూ రాజకీయాలకి బై వ్యవసాయం చేసుకుంటారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు దాకా ఆయన హయాంలో జరిగిన ఈ అక్రమాలకి, భూదోపిడీకి, ఈ అన్యాయాలకి, ఆయన ద్వారా నష్టపోయిన బాధితులకి వీళ్ళందరికీ ఎవరు సమాధానం చెప్పాలి, ఎవరు న్యాయం చేయాలి? ఆయన సింపుల్గా నేను పార్టీకి రాజీనామా చేశాను, అలాగే పదవికి రాజీనామా చేస్తూ ఉన్నాను, వ్యవసాయం చేసుకుంటానంటే ఈ చేసిన ఇవన్నీ కూడా పోతాయా అని చెప్పని కూడా మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఆయన ఒక విష్ కూడా చెప్పాడు.
నాకు జగన్మోహన్ రెడ్డి గారితో వాళ్ళ కుటుంబం 3 తరాలతోటి నాకు అనుబంధం ఉంది. భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారికి మంచి జరగాలని కోరుకుంటున్నాను, ఆయన బాగుండాలని కోరుకుంటానని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఆయన మర్చిపోయిన విషయం ఏంటంటే, నేను మొట్టమొదటి చెప్తా ఉన్నాను, ఎలక్షన్ల ముందు చెప్పాను, ఎలక్షన్ల తర్వాత చెప్పాను, లేటెస్ట్ కూడా చెప్పాను. ఆ ఎలక్షన్ల ముందు చెప్పాను వైఎస్ఆర్ పార్టీ అనేది ఒక మునుగుతున్న పడవ అని చెప్పాను. ఎలక్షన్లు అయిపోయినా చెప్పాను అది మునిగిపోయిన పడవ అని చెప్పి. మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఆ రోజు చెప్పాం చివరికి జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఆ పార్టీలో ఎవరూ మిగలరు అని ఆ రోజు మనం చెప్పిన మాట ఈరోజు నిజమైంది. మరి ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఆత్మ పరమాత్మ, ఆయన A1 A2 ఒక నీడ లాంటి వ్యక్తి. ప్రతి నేరంలోనూ ప్రతి యాక్టివిటీలోనూ ఆయనతో పాటు భాగస్వామ్య వ్యక్తి. అటువంటి వ్యక్తి కూడా ఈరోజు పార్టీకి అలాగే పదవికి రాజీనామా చేసి దూరంగా జరిగిపోతున్నా అంటే ఇది ఆరంభం కాదు. గతంలో చాలా జరిగాయి. చాలామంది ఎంపీలు రాజీనామాలు చేశారు. మోపిదేవి వెంకటరమణ గారు చేశారు, కృష్ణయ్య చేశాడు, అలాగే బేదా మస్తారావు చేశారు. ఇంకా రేపంబాబు మళ్ళీ మన అయోధ్య రామిరెడ్డి గారు అంటా ఉన్నారు, మన జిల్లా నుంచి ఒక రాజ్యసభ సభ్యులు అంటా ఉన్నారు. ఇట్లా రకరకాల పేర్లు చెప్తా ఉన్నారు. వీళ్ళతో పాటు అలాగే ఓడిపోయిన పాత నాయకులు, మంత్రులు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, ఉదయ్ భాను కావచ్చు, ఇలాంటి వాళ్ళు. అలాగే విశాఖపట్నం తీసుకుంటే మన భీమిలి ఇన్ఛార్జ్ కొన్న అవంతి శ్రీనివాసరావు రాజీనామా చేశారు. ఇట్లా రోజు పేపరు తెరిస్తే ఏదో ఒక రాజీనామా, పార్టీకి బై చెప్తున్న వార్తలు మనం వింటా ఉన్నాం. అంటే ఇవన్నీ ఎలక్షన్లలో పార్టీలు ఓడిపోవటాలు, మళ్ళీ ఎలక్షన్ల తర్వాత మళ్ళీ అవకాశం ఉంటే గెలవటాలు, ఇవన్నీ సహజం జరుగుతూ ఉంటాయి. కానీ ఒక రాజకీయ పార్టీ ఇంత సంక్షోభాలను కూరుకుపోవటం అంటే ఇక పార్టీ మనుగడ ఏంటి అని చెప్పి నాయకులు కూడా ఆలోచించుకునే పరిస్థితికి పార్టీ వచ్చిందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క యాటిట్యూడే ప్రధాన కారణం. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వైఎస్ఆర్ పార్టీ ఉందన్నది అదనేది గతంలో చెప్పినట్టుగా అది ఒక చరిత్రలో మిగిలిపోబోతున్న పార్టీ. ఆయన ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని వాళ్ళ నాయకులు మిగిలిన ఒకరిద్దరు ఏదో ట్వీట్లు చేస్తున్నా సరే, ప్రజల్లో ఈరోజు వైఎస్ఆర్ పార్టీ అంటే దానికి మొత్తం నిజ స్వరూపం బయటపడిపోయింది. ఒక పక్క స్టీల్ ప్లాంట్కి మొన్ననే ఒక రివైవల్ ప్యాకేజ్ ఇచ్చారు, దాదాపు 12,000 కోట్లు. అది 1,000 లేకపోతే 2,000 లేకపోతే 100 కాదు, 12,000 కోట్లు దాదాపు ప్యాకేజ్ ఇస్తే ఓకే, దాని మీద ఇంకా ఫర్దర్గా ఏమైనా కావాలంటే అడగవచ్చు, ఇంకా మైన్స్ ఓన్గా ఇవ్వాలని అడగవచ్చు, లేదు ఇంకేదైనా డిమాండ్ ఉంటే అడగవచ్చు. కానీ ఇచ్చిన 12,000 కోట్లు కూడా వక్రీకరించే విధంగా ఇదేదో దీంట్లో కుట్ర ఉంది, దీనివల్ల ఏం లాభం లేదు, ఎంత లాభం ఉందనేది సెకండరీ. ముందు 12,000 కోట్లు ప్యాకేజ్, 20,000 ప్యాకేజ్ ఇచ్చినప్పుడు కనీసం దానికి ఒక కృతజ్ఞత చెప్పి భవిష్యత్తులో ఇంకేం చేస్తే బాగుంటుందో సజెషన్స్ ఇస్తే అందరూ కూడా దాన్ని అప్రిషియేట్ చేసేవాళ్ళు. కానీ ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఏదో చెప్తారు, కళ్ళుండి చూడలేని కబోతుల్లాగా. మరి చేస్తున్న ఈ కార్యక్రమాలను కూడా అప్రిషియేట్ చేయలేక మరి ప్రభుత్వం వచ్చిన వెంటనే మనం చెప్పడం జరిగింది, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే విజయనగరం జిల్లాలో ఉన్న మ్యాంగనీస్ గల్లు ఉంటే ఆ గల్లుని లీజు పొడిగించడం జరిగింది. అంతేకాదు స్టీల్ మినిస్టర్ సాక్షాత్తు కుమారస్వామి గారిని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ స్వయంగా రప్పించి ఆయన ప్లాంట్ మొత్తం కూడా తిరిగి ఆయన కూడా ఒక స్పష్టమైన ప్రకటన ఆయనతో కూడా చేయించడం జరిగింది. అంతేకాదు మరి ఈ ప్యాకేజ్ సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, రాష్ట్రంలో ఉన్న ఎంపీలు కానివ్వండి, మొత్తం అందరూ కూడా మోడీ గారిని ప్రత్యేకంగా కలిసి స్టీల్ ప్లాంట్ యొక్క ప్రాధాన్యత చెప్పి అది ఎలాంటి ఎమోషనల్గా ఆంధ్రప్రదేశ్ కనెక్ట్ అయ్యింది, ఎంతమంది ప్రాణత్యాగంతో స్టీల్ ప్లాంట్ సాధించుకున్నాం, ఏ విధంగా విశాఖపట్నం చిత్రాన్ని మార్చిన పరిశ్రమ అది, ఎలాగా ఎమోషనల్గా అందరికి కనెక్ట్ అయ్యి ఉంది, ఇవన్నీ కూడా చెప్పి ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఎంపీలు అందరూ కూడా యొక్క కృషితోటి ఆ ప్యాకేజ్ 20,000 ప్యాకేజ్ మనం తెచ్చుకోగలిగాం. ఎస్, ఇంకా అవసరం వస్తే భవిష్యత్తులో ఏం కావాలో వాటి కోసం ఇంకా పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కూటమి తరఫున తప్పకుండా అన్ని రకాల పోరాటాలు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.